ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కువైట్లోని కొత్త యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. దీని పేరైతే సబాహ్ సాలెం యూనివర్సిటీ అంటారు. ఇది కువైట్లోనే పెద్ద యూనివర్సిటీ అనమాట. ఇంకా కొత్త యూనివర్సిటీ ఇదైతే మొన్నే ఓపెన్ చేశారు. ఇంకా కొన్ని అయితే అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. చూడండి, ఇంకా రోడ్లు కూడా సరిగా ఓపెన్ చేయలేదన్నమాట. అయితే ఇక్కడ కనిపించేవన్నీ కూడా రకరకాల కాలేజీలు, అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కదా వెనకాల, అవన్నీ కూడా ఒక్కొక్క బిల్డింగ్ వచ్చి ఒక్కొక్క రకం కాలేజ్ అంట. ఒక్కొక్క కోర్సుకి సంబంధించిన కాలేజీలు ఉంటాయి లోపల. అంటే ఇక్కడ కువైట్లోని ఇది పెద్ద యూనివర్సిటీ కాబట్టి మొత్తం కోర్సులన్నీ కూడా ఇందులో ఉంటాయంట. ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంది, పార్కింగ్ అంతానే, ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇంకా అదే సెలవులు ఇచ్చేసినట్టున్నారు మొత్తం మీద. మొన్నటి వరకు అయితే కొన్ని జరిగి క్లాసులు ఇక్కడ. ప్రస్తుతానికైతే ఇది మే నెల లాస్ట్ అనమాట, కాబట్టి సెలవులు ఇచ్చేసినట్టున్నారు. చాలా ఖాళీగా ఉంది ప్రస్తుతానికి ఇదంతానే. ఇక పార్కింగ్ కూడా చాలా ఖాళీగా ఉంది. చూడండి, ఈ ఫ్రంట్ సైడ్ అయితే ఇది మొత్తం ఖాళీగా ఉంది. ప్రస్తుతం నేనైతే ఈ కాలేజీకి సౌత్ సైడ్ ఉన్నాను. నేను సౌత్ సైడ్ అంటే అబ్దుల్లా ముబారక్ అనే ఏరియా ఉంది కదా, ఆ పక్క సైడ్ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి నేను సౌత్ సైడ్ ఉన్నాను. ఇంకా ఆ వెనక సైడ్ అయితే నార్త్ సైడ్ ఇంకా చాలా ఉంది. ఇంకా వెనకాల నేను ఆ పక్కకు కూడా వెళ్ళి మీకు నార్త్ సైడ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతానికి అయితే చూడండి, అక్కడ కనిపించే బిల్డింగ్లన్నీ ఒక్కొక్క బిల్డింగ్ వచ్చి ఒక్కొక్క కాలేజ్ అంటే ఇది. అంటే ఇంకా కాలేజ్ ఆఫ్ లా అని, ఇంకా కాలేజ్ ఆఫ్ కామర్స్, కాలేజ్ ఆఫ్ బిజినెస్, ఇంకా రకరకాల కాలేజీలన్నీ ఇందులో ఉంటాయి ప్రస్తుతానికి అక్కడ ఉన్న బోర్డుల ప్రకారం అయితేనే. చూడండి, అవన్నీ కూడా ఇది కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అంట. చూడండి, ఈ ఒక్కొక్క బిల్డింగ్ వచ్చి ఒక్కొక్క కాలేజీ కింద లెక్క అనమాట. ఇది టోటల్ మొత్తం యూనివర్సిటీ అంటారు దీన్ని. ఇంకా వెనక పక్క కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి బిల్డింగ్స్. మీకు వెనక్కి వెళ్ళి నేను చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూడండి, పార్కింగ్ మొత్తం ఖాళీగా ఉంది. సెలవులు ఇచ్చినట్టున్నారు. ప్రస్తుతానికి అయితే ఎవరూ లేరు. ఫ్రెండ్స్, నా వెనకాల కనపడుతుంది కదా, అది రెడ్ కలర్ బిల్డింగు. అదైతే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం రీసెర్చ్ అంట ఆ కాలేజ్ పేరు. అది ఆ పక్కనే కాకుండా ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా పెద్ద బిల్డింగ్ అది. నేను ఇప్పుడు కార్లో వెళ్తూ మీకు చూపిస్తాను, డ్రైవింగ్ చేస్తాను. అది ఆ పక్కన కూడానే, అంటే వెస్ట్ సైడు ఇంకా నార్త్ సైడ్ కూడా ఉంటుంది ఆ పక్కకి వెళ్తేనే. ఇప్పుడు నేను కార్లో వెళ్తూ మీకు చూపిస్తాను చూడండి. ఇక వెనక కనిపించే అయితే మొత్తం చెప్పాను కదా ఇప్పుడు లిస్టు కాలేజ్ పేర్లు. ఇంకా ఈ బిల్డింగ్ వెనకాల కూడా ఉన్నాయి చాలా రకాల బిల్డింగ్లు, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ రెడ్ కలర్ బిల్డింగ్ అయితే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంట అండ్ పెట్రోలియం రీసెర్చ్. ఇక మనం గేట్ దగ్గరికి వస్తాము. ఇక్కడ 9A అంట గేట్ నెంబర్ ఇది. ఈ గేట్ దగ్గర నుంచి మళ్ళీ రైట్కి తీసుకుని వెళ్తే చూడండి, ఆ రెడ్ కలర్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించిన కాలేజీలు ఇవి. ఇది ఇంకా ఇలాగ స్ట్రైట్గా చూడండి, ఇది మెయిన్ అనమాట. బోర్డు కనపడుతుంది కదా ఇక్కడ, సబాహ్ సాలెం యూనివర్సిటీ అని. ఇది ఫ్రంట్ డోర్ అనమాట, ఫ్రంట్ సైడ్ ఇది. ఇక ఇప్పుడు నేను స్ట్రైట్గా వెళ్ళి మీకు నార్త్ సైడ్ కూడా చూపిస్తాను. ఇదైతే వెస్ట్ సైడు. ఇప్పుడు చూడండి, నేను నార్త్ సైడ్కి వచ్చాను. చూడండి, అక్కడ కనపడుతుంది కదా, ఇందాక నేను వెనక పక్క చూపించాను, ఇది ముందు పక్క అనమాట. అంటే నార్త్ సైడ్ వస్తుంది ఇది. ఇక్కడ లోపల వచ్చి మొత్తం అడుగడుక్కి సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే పార్కింగ్లోకి వెళ్ళడానికి. చూడండి, ఒక నిమిషం ఆగాలి ప్రతి సిగ్నల్ దగ్గర కూడానే. చూడండి, ఇక్కడ చాలా సిగ్నల్స్ ఉంటాయి లోపల అయితేనే, కాలేజ్ లోపల. చూడండి, అక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా వీటి బోర్డుల ప్రకారం అయితే ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కాలేజ్ అంట. నేను ప్రస్తుతం అయితే పార్కింగ్లోకి వచ్చాను. చూడండి, ఇప్పుడు బండి దిగి మీకు ఈ బిల్డింగ్లు కూడా చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ పక్కన కూడా యూనివర్సిటీ మొత్తం ఖాళీగానే కనబడుతుంది. ఇక్కడ కూడా ఎవరూ లేరు ప్రస్తుతానికి, నేను అక్కడనే కనబడుతున్నాను ఇక్కడ. చూడండి, ఆ బిల్డింగ్ల దగ్గర ఇంకా ఈ పార్కింగ్ దగ్గర కూడా మొత్తం ఖాళీగానే ఉంది. అక్కడ చూడండి, ఆ వెనక కనబడుతుంది కదా రౌండ్ కానీ, అదైతే యూనివర్సిటీ విజిటర్ సెంటర్ అంట అక్కడ ఉన్న బోర్డుల ప్రకారం. ఇక ఈ పక్కన అయితే ఇంకా లైబ్రరీ అని, ఇంకా కల్చరల్ సెంటర్ అని ఇంకా ఉన్నాయి ఆ పక్కన బిల్డింగ్లు. ఈ ప్రస్తుతానికి పార్కింగ్ మొత్తం ఖాళీగా ఉంది. చూడండి, ఇక్కడ నా కారు తప్ప ఎవరికి కనపడలేదు, 2 కార్లు కనపడుతున్నాయి ఇక్కడ. ఇక అక్కడ చూడండి, అక్కడ కొంచెం ఎదరికి వెళ్ళి మీకు చూపిస్తాను క్లియర్గాని. అంటే మనం ఆ లోపల బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి ఉండదు, కాకపోతే నేను కొంచెం ఆ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ట్రై చేస్తాను. చూడండి, అక్కడ మనకి రైట్ సైడ్లో కనపడుతుంది కదా, అది రౌండ్గా ఉన్నదేమో విజిటర్స్ సెంటర్ అంట. దానికి రైట్ సైడ్లో ఉన్నదేమో సెంట్రల్ లైబ్రరీ అంట అక్కడ ఉన్న బోర్డుల ప్రకారం. చూడండి, అక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ ఏమో సెంట్రల్ లైబ్రరీ అంటది. ఇంకా ఈ పక్కన ఇంకా రైట్ సైడ్ ఇంకా ఉన్నాయి బిల్డింగ్స్, అవేమో ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినవి. ఇంకా అయితే లోపల చాలా ఉన్నాయి. లోపల రెడ్ సిగ్నల్ కనపడుతున్నాయి కదా, అటు సైడ్ వెళ్తే ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి లోపల.
కాకపోతే నాకు టైం సరిపోదు వెళ్ళడానికి. అక్కడ రైట్ సైడ్లో కనిపించేవేమో ఇంజనీరింగ్ కాలేజీలు అనమాట. ఫ్రెండ్స్ ఈ యూనివర్సిటీ మొత్తం చాలా పెద్దది ఉంటుంది. ఇప్పుడు నేను చూపించినవే కాకుండా ఇంకా లోపల చాలా ఉన్నాయి చూడడానికి. ఈ యూనివర్సిటీ మొత్తం 3.5 కిలోమీటర్లు ఉంటుంది. రౌండ్గా తిరిగి చూపించాను. అది నేను నెక్స్ట్ వీడియో పెడతాను, అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.